Hello all, Namaste. Welcome back to our channel Explore with us for food and fun. యూఎస్లో తెలుగు కమ్యూనిటీ సంక్రాంతి ఈవెంట్కి అటెండ్ అయ్యాము. ఇది నా ఫస్ట్ టైం నేను ఇలా యూఎస్లో ఒక కమ్యూనిటీ ఈవెంట్కి అటెండ్ అవ్వడం. అండ్ మీరు కూడా చూడండి ఎట్లా అయింది ఏంటి అనేది నేను ఫాలో అప్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఈవెంట్కి రీచ్ అవ్వగానే భోగి మంటలతో స్టార్ట్ చేశారు. భోగి మంటలు అండ్ అక్కడ పిల్లలతో అందరితో ఫోటోషూట్స్ అవి తీసుకున్న తర్వాత కైట్స్ ఫెస్టివల్ లాగా చేశారు. బట్ ఆ కైట్స్ వర్క్ అవ్వలేదు సరిగ్గా. నెక్స్ట్ వచ్చేసి ఇలా ముగ్గులు పోటీలు పెట్టారు. అంతగా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేదు, కానీ ఇలా ముగ్గులు అయితే చాలా బాగా చేశారు. ఒక 30 minutesకి ఇలా ముగ్గులు పెట్టడం అనేది ఆ చలిలో చాలా గ్రేట్ అని చెప్పాలి. సాంప్రదాయాన్ని రిఫ్లెక్ట్ చేయడం కోసం ఇక్కడ గొబ్బమ్మల్లా పెట్టారు, కానీ అది పిల్లలు ఆడుకునే క్లే. కమెంట్ చేయండి వీటిలో ఏ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు అండ్ మీకే ముగ్గు నచ్చిందో. అండ్ ముందు మీరు బఫెట్లో అందరూ ఫుడ్ తినడం చూసారు కదా, అది వచ్చేసి బ్రంచ్. ఈవెంట్ జరిగిన టైంకి బాగా బ్రంచ్ అయితేనే సూట్ అవుతుంది అని చెప్పి బ్రేక్ఫాస్ట్ ఆర్ లంచ్ ఆప్షన్ కింద పెట్టారు. అండ్ చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోయడం ఆ ఈవెంట్ కూడా జరిగింది. ఇక్కడ భోగి పళ్ళకి రేగి పళ్ళు దొరకవు కదా, సో వీళ్ళు గంగరేగి పళ్ళు తీసుకున్నారు. దట్ కాశీ రేగి కాదు. యాంకరింగ్ హోస్ట్ చేశారు, చాలా బాగా మెయింటైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి పిల్లలకి భోగి పళ్ళు పోయడానికి కూర్చోపెట్టారు. చిన్నపిల్లలు హోల్డ్ చేయలేరు కూర్చొని అనే వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్ వల్ల కూర్చోపెట్టుకున్నారు. ఇలా పెద్దవాళ్ళతో వాళ్ళు భోగి పళ్ళు అది పోయించడం జరిగింది. పిల్లలు మాత్రం బాగా ఎంజాయ్ చేశారు. మీరు సంక్రాంతిలో ఖచ్చితంగా సెలబ్రేట్ చేసుకునే ఒక పార్ట్ ఉంటుంది కదా, అలాంటి పార్ట్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ అలా కూడా జరిగాయి. ఇక్కడ వచ్చేసి వాళ్ళ సిస్టర్ని తను ఇంట్రడ్యూస్ చేస్తుంది తను భరతనాట్యం చేయడానికి. తన పేరు జాహ్నవి. తను వచ్చేసి 8 years నుంచి భరతనాట్యం నేర్చుకుంటుందంట. 8 years అంటే తనకు చాలా చిన్న ఏజ్ నుంచే నేర్చుకుంటుంది. చాలా బాగా చేసింది. ఆ సాంగ్ అది ఇక్కడ పెట్టడం మంచిది కాదని నేను యాడ్ చేయలేదు, కానీ చాలా బాగుంది. మీనాక్షి అమ్మవారి గురించి సాంగ్. మూమెంట్స్ అండ్ ఐ ఎక్స్ప్రెషన్స్ చాలా బాగా మెయింటైన్ చేసింది తను. స్వీట్స్ కుకింగ్ కాంపిటీషన్ పెట్టారు అండ్ వాటికి ప్రైజెస్ ఇచ్చారు. ఈవెంట్లో కుకింగ్ కాదు, ఇంటి దగ్గరే వాళ్ళు కుక్ చేసుకొచ్చారు. ఇక్కడ పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ పేరెంట్స్ అలా వచ్చిన వాళ్ళందరూ టేస్ట్ చేసి మార్క్స్ వేశారు. ముగ్గుల పోటీల దగ్గర కూడా అంతే, 3 పెద్దవాళ్ళు కలిసి అలా గ్రేడ్ చేసి వాళ్ళకి ఇచ్చారు. అందరూ ఆ 30 minutes టైంలో అంత చలిలో వేయడం గ్రేటే. అండ్ రిఫ్లెక్ట్ చేయడానికి కూడా చూశారు, మన కల్చర్ని రిఫ్లెక్ట్ చేయడానికి. ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలది ట్రెడిషనల్ ఫ్యాషన్ షోలా చేశారు. అండ్ వాళ్ళు అందరూ చాలా క్యూట్గా డ్రెస్సెస్ వేసుకుని పంచులు కట్టుకుని చిన్నగా డ్రెస్సెస్ అవి మెయింటైన్ చేయడం గ్రేట్ అసలు. ఇలా ఫ్యాషన్ వాక్లా అండ్ పిల్లల వాళ్ళకి కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్ క్విజెస్ లాగా పెట్టారు సంక్రాంతి గురించి తెలియడం కోసం. పిల్లలు అంతే కదా, వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా వాళ్ళ ఏజ్ వాళ్ళు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఆడుకుంటూ కలిసిపోతూ ఉంటారు. నెక్స్ట్ పిల్లల డ్యాన్స్ పర్ఫార్మెన్స్. వాళ్ళు 1 hour మాత్రమే ప్రాక్టీస్ చేశారంట ఈవెంట్కి ముందు. బట్ వాళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుని చాలా బాగా రిహార్సల్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది.
ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఈవెంట్ లాగా ఒక సాంగ్ ప్లే చేసి దాంట్లో ఎన్ని వర్డ్స్ వచ్చినాయి అలా. థ్యాంక్ యూ సో మచ్. ముందు మీనాక్షి అమ్మవారి సాంగ్కి భరతనాట్యం చేసింది కదా తను జాహ్నవి. తను సంక్రాంతి గురించి స్పీచ్ ఇచ్చింది. ఈ పండుగని ఆంధ్ర తెలంగాణలో సంక్రాంతిని పిలుస్తాము. తమిళనాడులో పొంగలని, అస్సాంలో మాఘబిహు అని. ఇలా ఇంకా కొన్ని ఈవెంట్స్ అట్లా చేసి అండ్ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కొంతమంది స్పాన్సర్స్ ఉంటారు కదా వాళ్ళ చేత ప్రైజెస్ అవి ఇప్పించారు. అండ్ ఇలా సంక్రాంతి ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము. ఈవెంట్స్లో ఇంకా ఎలాంటి పార్ట్స్ పెడితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? డూ కామెంట్. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.